నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్లో ఇంకా పచ్చ చీరలు బ్యాన్ చేస్తున్నట్టు అయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో ఇంకక్కడ పచ్చ చీరలు బ్యాన్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే షర్మిల గారు పచ్చ చీర కట్టుకొని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారని చెప్పేసి నిన్న సభలో నొక్కి బట్టి మరి చెప్పడం జరిగింది. సో అందుకోసం ఈ పచ్చ కలర్ కనబడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోతున్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో అసలు దీనిపైన మీ స్పందన ఎలా ఉంది? అసలు జగన్మోహన్ రెడ్డికి పచ్చ ఫోబియా పట్టేసింది. పచ్చ ఓకే. ఎందుకంటే అసలు ఇంకా ఇప్పుడు శుభకార్యానికి కూడా ఇంకెక్కడికి వెళ్ళడేమో, ఎవరి మీద అక్షంతలు వేయాలన్నా కూడా చిరాకు వచ్చేస్తుందేమో. ఆ అక్షంతలు కూడా పసుపుగా ఉంటాయి కదా, అవి కూడా చేతి మీద చేతికిస్తే కోపం వచ్చేటట్టు ఉంది. ఇంకా ఆ రకంగా పచ్చ ఫోబియా పట్టుకున్నట్టే అనిపిస్తుంది. అంటే ఆయనకి జనాదరణ లేదనేది అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆయన జెండాలు కనపడవు, పచ్చగా ఉండే జెండాలు అయితే రెపరెపలాడుతూ ఉన్నాయి. సో అందుకని ఎవరైనా పచ్చ చీర కట్టుకున్నా కూడా ఇంకా వాళ్ళని ఇచ్చేయటమే. పచ్చ చీర కట్టుకుందని షర్మిల గారిని సునీత గారు పచ్చ చున్నీ వేసుకొని ఉన్నారు. సో వాళ్ళిద్దరిని పెట్టి ఫొటోస్ ట్రోల్ చేయటం. సో చున్నీ కూడా పచ్చది ఉండకూడదు. ఇవన్నీ ఎంతవరకు తీసుకెళ్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ ఫోబియా ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. అంటే నువ్వు చేసిన వైఫల్యాలు నువ్వేమీ చేయలేక రాష్ట్రానికి, సో పార్టీ మీద పడి ఏడ్చినట్టే ఉంది. పచ్చ కలర్ ఎవరు వేసుకున్నా కూడా వాళ్ళ తల్లిగారు కూడా చాలా చీరలు పచ్చ చీరలు కట్టుకుని ఉన్నారు. ఎందుకు భారతీ గారు కట్టుకొని ఉన్నారుగా చాలాసార్లు. అప్పుడు ఎందుకు ఊరుకున్నాడో తెలియట్లేదు. సరే, భారతీ గారిని కూడా అందరి ముందు వచ్చి చెప్పాల్సింది, స్టేజ్ మీద ఎక్కి పులివెందుల సభలోనే ఆవిడ కూడా పచ్చ చీర కట్టుకుందని చెప్పాల్సిందే. మొన్న షర్మిల గారు అంటున్నారు కదా, సరే దాని ఏదైతే సాక్షి మీడియాది పైన స్కోర్లింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ పసుపు కలర్ ఉండేది, అది రాజశేఖర్ రెడ్డి శుభానికి సూచకం కాబట్టి అది పసుపు కలర్ ఉంచండి అని అన్నారు. ఒక తెలుగుదేశంకి ఏమైనా వర్తిస్తుందా? మిగతా అందరికీ అది శుభానికి సూచకం కాబట్టి పసుపు అనేది మనం ఉంచుకుందాం, తీసేయకండి అని కూడా చెప్పారంట. సో అలాంటి ఆయన అంటే రాజశేఖర్ రెడ్డి ఒప్పుకొని పసుపు రంగుకి ఆయన ఏ రోజు అడ్డు చెప్పలేదు. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పసుపు కలర్ చూడంగానే భయపడుతున్నాడు, ఎల్లో అంటే భయపడిపోతున్నాడు. ఇంకా ఎందుకు ఆయన కంటికి ఎల్లో కలర్ కనబడితే ఇంకా వేరే దారుణాలు కూడా జరిగిపోయేటట్టు అనిపిస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చేసిన వైఫల్యాలని ఎత్తి చూపుతున్న పార్టీలను చూస్తే అంత అక్కస్సు కనపడుతుంది. సో ఆయన ఇప్పుడు ప్రజల్లో కూడా తెలుగుదేశం అనగానే పసుపు రంగే కాదనట్లేదు, ఖచ్చితంగా పసుపు రంగుకే ఉంటుంది. సో అది వైఫల్యాలు వచ్చినప్పుడు తెలుగుదేశం నిలదీసింది అనుకోండి, ఆయన కళ్ళకి పచ్చ కలరే కనపడుతుంది, ఆ పసుపు రంగే కనపడుతుంది, ఇంకా వేరే రంగు కనపడటం లేదు. అంటే తెలుగుదేశం అంటేనే పసుపు అనేటట్టు తయారైపోయాడు. ఇంకా ఆయన ఇంట్లో కూరలలో కానీ ఇంకా ఎక్కడా కూడా పసుపు వాడడేమో, హిందువుల పెళ్ళికి కూడా వెళ్ళడేమో కూడా ఇంకా మీదట. ఎందుకంటే మీరు పసుపు వేసి తలంబ్రాలు వాడతారు, అవి నా చేతిలో ఇస్తే నేను దీవించలేను అని ఆయన పిలవపోవటం బెటరు. ఎందుకంటే ఆయన ముట్టుకోకుండా దాన్ని ఉంటాడు కాబట్టి, పసుపు అంటేనే విరక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన పిలవకుండా ఉంటే వీళ్ళకి ఉత్తమం, ఎవరిని పిలిచే వాళ్ళకి. సో అంత విరక్తి ఎందుకు వచ్చిందో, పసుపు అంటే భయపడుతున్నాడు అంటేనే ఆ ఫోబియా ఏంటో అర్థం కావట్లేదు. ఏదేమైనా కూడా ఆయన అవినాష్ రెడ్డిని వెనకేసుకురావటానికి చేసిన ప్రయత్నమే ఇది. షర్మిల గారిని ఏదో ఒకటి మాట్లాడాలి, సునీత గారిని కూడా ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి ఆ పసుపు అనేది పట్టుకొని పసుపు చీరలు కట్టుకొని వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అనే మాట మాట్లాడటం, ఆయన వెళ్ళి పెళ్లికి పిలవటానికి వెళ్ళింది అనేది. సో పత్రిక ఇవ్వటానికి అపోజిషన్ లీడర్కి ఇవ్వకూడదు అనేది లేదు కదా, ఇస్తారు కదా. రాజశేఖర్ రెడ్డి గారు షర్మిల గారి పెళ్లికి ఆయన పిలిచారు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారని కూడా చెప్తున్నారు. షర్మిల గారు చెప్పారు కదా, ఆ రోజే చెప్పారు. సో మా ఇంట్లో పెళ్ళిళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేయటం జరిగింది,
ఆయన వచ్చారని కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు నా కొడుకు పెళ్లికి నేను పిలుస్తున్నాను అని అన్నారు. అందరూ తప్పేముంది. అండ్ ఇంకా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా వీళ్ళు రాజకీయంగా మాట్లాడుకునే వాళ్ళే తప్ప ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అని కూడా ఉండేది. వాళ్ళిద్దరు కలిసి నార్మల్గా మాట్లాడుకునే వాళ్ళు, వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకునే వాళ్ళు. పార్టీయే, వ్యక్తిగతం అని కూడా మనకి చాలా మంది చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత కసితోని ఇంతగానో ఇట్లా చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు పడట్లేదు అసలు ఏం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంపార్టెంట్ ఇచ్చి పత్రిక నా చెల్లెలు తీసుకెళ్ళి ఇచ్చిందని, ఆ రోజు ఆవిడ పసుపు చీర కట్టుకుందని, అది ఒక సభలో ఆయన కట్టుకున్న బట్టలు కూడా అంతమంది ముందు వచ్చి విమర్శించడమే కానీ ఆ బట్టల గురించి ఎక్కడా కూడా ఈ సమాజంలో జరగని విషయం. ఎందుకంటే చెల్లెలు కట్టుకున్న బట్టలను కూడా విమర్శించే అన్నాన్ని ఎక్కడా చూడను కూడా లేదు. ఇట్లాంటి దుర్మార్గులు అనే అనాలి. ఎందుకంటే ఖచ్చితంగా అట్లాంటి సభల్లో బట్టల గురించి వివరించి మాట్లాడటం అనేది చాలా పెద్ద తప్పు. ఎవరైనా సరే మహిళలకి అది సభ్యతగా అనిపించదు. సరే అట్లా మీరు బట్టల గురించి మాట్లాడటమే కానివ్వండి, మీరు రాజశేఖర్కే పుట్టారా అని మాట్లాడటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే అంటే తల్లికే కానివ్వండి చెల్లెలకైనా కూడా బాధాకరమైన విషయం ఇది. అలాంటి మాటలు మాట్లాడటం అంటే ఆయన వారసులు కారు మీరు అనే మాట్లాడటం అంటే ఎవరి పిల్లలు వాళ్ళు ఇంకా అది ఒక పులివెందల వేదికలో పెట్టుకొని అట్లా వేదిక మీద అలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఎవరు కూడా సహించేది కాదు. అక్కడ ఓన్లీ అవినాష్ రెడ్డిని వెనకేసుకురావటానికి చేసే ప్రయత్నంలో ఇవన్నీ కూడా మాట్లాడాడు. సరే మక్కి టు మక్కి అని మొత్తం ఇటు చూసి ఇటు మాట్లాడటం, ఇటు చూసి ఇటు మాట్లాడటం లాగానే చేశాడు. మొత్తం స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ఎవడు రాస్తున్నాడో కానీ మొత్తానికైతే ఆ స్క్రిప్ట్లో రాసింది అన్నీ ఆయనకి రివర్స్ అవుతున్నాయి. ఎక్కడ ఆయన మాట్లాడే మాటని సమర్థించేటట్టే లేవు. సో అదేమంటే అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడంట. అంత చిన్న పిల్లాడికి ఎందుకండి రాజకీయం ఎందుకు? ఆయన రాజకీయ భవిష్యత్తు పాడు చేస్తున్నారని చెప్పేసి షర్మిల గారిని సుందర్ గారిని అంటున్నారు. మరి చిన్నపిల్లాడికి రాజకీయాలు ఎందుకు? అంత అవగాహన లేని చిన్నపిల్లాడిని రాజకీయాలకు ఎందుకు తీసుకురావాలి? ఆ రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్. అట్లాంటి చిన్న వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలకు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ చిన్నపిల్లాడు సిబిఐకి వెళ్ళి చెప్పాలి, చిన్నవాళ్ళని మీరు ఇన్వెస్టిగేషన్ వాళ్ళని ముద్దాయిగా చేర్చకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా మీరు వదిలేసేయండి, వాడు చిన్న పిల్లాడు అని చెప్పాలి. ఇప్పుడు అక్కడ నింద వేసింది షర్మిల గారు, సునీత గారు కాదు, సిబిఐ. సో వాళ్ళు దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు, దాని తర్వాత వచ్చిన ఎవిడెన్స్ను బట్టే కదా వీళ్ళందరూ చెప్తున్నారు అవినాష్ రెడ్డి ముద్దాయి అని. సో దాన్ని నుంచి టాపిక్ డైవర్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చేసిన ప్రయత్నం. నిన్న చీరల గురించి మాట్లాడటం, తల్లిని గురించి మాట్లాడటం, అంటే చెల్లెల గురించి నువ్వు ఎవరికి పుట్టావనే ఇంకా ఆ మాట అర్థం, నువ్వు రాజశేఖర రెడ్డి పుట్టలేదని అన్నా. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి వారసులు అంటే ఆయన తిట్టిన వాళ్ళతోనే వీళ్ళు చేతులు కలిపారు అని చెప్పేసి షర్మిల గారిని అనడం జరిగింది. అండ్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళ పక్కన నిల్చుని వాళ్ళతోనే ఉంటున్నారు అని చెప్పేసి కూడా మరి ఆ వేదిక మీదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఇది ఎలా చూడాలంటారు? అసలు వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళతో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దస్తగిరి అప్రూవర్గా మారారు. సో ఉండటం ఎక్కడ ఉన్నారు? ఆయన అప్రూవర్గా మారాడు కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశాడు, బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సో వీళ్ళతో ఆయనకి శిక్ష ఎందుకు పడదు? ఖచ్చితంగా ఆయన దస్తగిరికి శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. పడుతుంది, అవకాశం కూడా కాదు, పడుతుంది. అప్రూవల్ అయినంత మాత్రాన ఏదో కొంచెం తగ్గచ్చేమో కానీ ఖచ్చితంగా అయితే శిక్ష అయితే పడుతుంది కదా. సో ఆయన ఎక్కడ వీళ్ళు ఇది చేశారు? ఆయన బయట బహిరంగంగా చెప్పాడు, ఇలా జరిగింది అని వివరించాడు. అలా అనుకుంటే బొత్స సత్యనారాయణ గారితో ఎవరు ఇప్పుడు నా తండ్రి లాంటి వాళ్ళు అని అన్నది ఎవరు? ఆయన అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ తల్లినే కానివ్వండి, వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు తప్పుగా మాట్లాడారు. అలాంటి వాళ్ళని గురించి నువ్వు ఈ రోజు వాళ్ళు తండ్రులు అయ్యారు, రోజాను రజని వాళ్ళు చెల్లెళ్ళు అయ్యారు, వీళ్ళు సొంత చెల్లెళ్ళేమో పరాయి వాళ్ళు అయ్యారు, అనాథలు అయ్యారు, వాళ్ళేమో సొంత చెల్లెళ్ళు అయ్యారు, వాళ్ళతో రాఖీలు కట్టించుకోవటం, సరే వాళ్ళతోనే సొంత చెల్లెళ్ళని మాట్లాడించటం, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. అలా అనుకుంటే వాళ్ళ పార్టీ మహిళలు ఎంతమంది కొన్ని చోట్ల ఎల్లో చీరలు కట్టుకున్నారు, ఎల్లో సారీస్లు కట్టుకొని ఉన్నారు. సో అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడవు వాళ్ళని? వాళ్ళు ఎల్లో బట్టలు వేసుకోవట్లేదా? రోజా కట్టుకుంటుంటదిగా, ఎప్పుడైనా మాట్లాడావా?
సో వాళ్ళ చెల్లెళ్ళు కాబట్టి వాళ్ళ ఒంటి మీద ఏం బట్టలు ఉన్నాయని అప్పుడు ఆయనకి తెలియలేదా? రైట్. బొచ్చ గారు ఎన్ని రకాలుగా అవమానించారో తెలియలేదా? సో ఆయన పట్టుకొని తండ్రిని అంటున్నావు కదా. సో ఆయన అవసరాల కోసం ఆయన ఎలాగైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. ఆయనకు అవసరం రేపొద్దున మళ్ళీ సీఎం అవ్వాలి. సో ప్రజల్ని ఎలా మనం మభ్యపెట్టాలి, ప్రజల నుంచి ఎలాంటి డైవర్ట్ అంటే ఆమెను విమర్శించాలి. కాబట్టి ఒక ఎల్లో చీర కట్టుకుంది అంటే తెలుగుదేశం రంగు పులమటం కోసం షర్మిల గారికి అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు వైసీపీ ఓట్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దానిలో నుంచి డైవర్షన్ ఏంటంటే తన తెలుగుదేశం అనేది ముద్ర వేయటానికి ట్రై చేస్తున్నాడు. సో ఇదంతా పరిస్థితి చుట్టూ వస్తే ఆవిడ్ని తెలుగుదేశం కింద ఆపాదించడానికి చూస్తున్నాడు. అంటే ఓట్ బ్యాంక్ చీలకుండా ఉంటది అనేది. సో ఆవిడ ప్లాట్ఫామ్ అంటూ తయారు చేసుకుంది. ఆవిడ ఎదగాలనుకుని ఆవిడ ఇది పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు ఆవిడికి. సో ఆవిడ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మాకు క్యాండిడేట్లు ఏమో అవసరం లేదు, మాకే ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చేసుకోలేక కొట్టుకుంటున్నారు. సో ఆవిడకి మంచి పొజిషన్ ఏముంది అక్కడ. సో ఎవరికి అవసరం లేదు, ఆవిడ ఇక్కడ రావాల్సిన అవసరంలో మా వాళ్ళు మేము పిలుచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏదో గెస్ట్ గా వచ్చింది, బాబు గారిని ఇన్వైట్ చేయడానికి వచ్చారు, ఎవరైనా ఆహ్వానిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆహ్వానం ఇచ్చడానికి వచ్చినప్పుడు ఆవిడకి ఇచ్చిన రెస్పెక్ట్ అయితే ఇస్తారు. ఆవిడ అంటే ఆ రోజు మాట్లాడుకున్నట్టువే కానీ బాబు గారు వాళ్ళ ఫాదర్ గురించి అవి మాట్లాడారనేది చెప్పుకున్నారు. సో అయిపోయింది, అంతటితో టాపిక్ అయిపోయింది. బాబు గారు పెళ్లికి వెళ్ళలేదు, ఎక్కడైతే వెళ్ళలేదు. సో ఆవిడ తన గురించి మళ్ళీ మాట్లాడలేదు, అయిపోయింది, అంతటితో ఇష్యూ క్లోజ్. కానీ దాన్ని ఇంత ప్రొలాంగ్ చేసి ఆ పచ్చ చీర కట్టుకున్నారనేది ప్రొలాంగ్ చేయడానికి ఆవిడకి వేరే రకమైన ఆపాదించడానికి చేస్తున్న ప్రయత్నమే. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.